వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ లక్ష్మీ తేజస్విని, న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్. నమస్తే మ్యామ్. నమస్తే అనుష గారు. డాక్టర్లంతా గుడ్డు తినండి మంచిది అంటారు. అవును. కొంతమంది బరువు తగ్గాలి లేదా హెల్దీగా ఉండాలి, వెయిట్ లాస్ కనుక్కున్న వాళ్ళు ఓన్లీ ఎగ్ డైట్ చేస్తున్నారు. అంటే ఇంకా వేరే ఏం తినరు వాళ్ళు, ఎగ్సే. కొందరు యోక్తో పాటు తింటారు, కొందరు ఓన్లీ వైట్ సైడ్ తింటారు. అవును. సో అది ఎలా తింటే బెటర్, ఎన్ని తినాలి అన్న లెక్క ఏమన్నా ఉంటుందా ఒకసారి? రైట్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో యా, రోజుకు ఒక కొత్త కొత్త ట్రెండ్ వస్తూ ఉంటుంది. ఓన్లీ బనానా, ఓన్లీ ఎగ్స్ అనేది. ఎగ్స్ అనేవి చాలా మంచిదండి, కానీ ఎక్కడ కొంటున్నారో ఫస్ట్ చూసుకోవాలి. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఈ కోడిలకి ఇంజెక్షన్స్ ఇస్తూ హార్మోన్స్ ఇస్తూ పెంచుతున్నారు. దానివల్ల వచ్చే గుడ్డు అంటే మంచిది కాదు. ఎందుకంటే మన బాడీలో కూడా హార్మోనల్ చేంజెస్ అనేవి ఎక్కువ అయిపోతాయి. సో ఆర్గానిక్ ఎగ్స్ తీసుకుంటున్నారా లేదా ఫస్ట్ అది చూసుకోవాలి. అది కాకుండా ఎగ్స్ అనేది మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం. ఓకే, సో బేసికలీ ప్రతి మనిషికి ఒకలాగా తీసుకోలేరు. ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ క్వాంటిటీస్ అవసరం. ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కాకుండా ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. లైక్ యోక్ అంటే ఆ ఎల్లో, లోపల ఉండే ఎల్లోలో ఫ్యాట్ కూడా ఉంటుంది. దాంతోపాటు విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది అండ్ బయోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బయోటిన్ అనేది మనకి హెయిర్కి చాలా మంచిది. సో చాలా మంది గుడ్డు యాక్చువల్లీ జుట్టుకి అప్లై చేసుకుంటారు, అది చేసుకోకుండా యాక్చువల్లీ తింటే మంచిది. ఓకే, అది యా. ఇది కాకుండా డెఫినెట్గా తింటే మంచిది. సో అప్లై చేసుకునే బదులు తినండి. ఓకే. సో ఇప్పుడు ఎంత తింటున్నారు అంటే మార్నింగ్ ఇప్పుడు పిల్లలకి అయితే ఫుల్ హోల్ ఎగ్ అనేది ఇవ్వచ్చు, అది ప్రాబ్లం లేదు. అండ్ పెద్దవాళ్ళకి కొంచెం బరువు కరెక్ట్గా ఉన్నారు, లేకపోతే వాళ్ళ హైట్కి కన్నా బరువు తక్కువగా ఉన్నారు అంటే రోజు హోల్ ఎగ్ అనేది తీసుకోవచ్చు. అంటే వైట్తో పాటు ఎల్లో కూడా, లోపలిది ఎల్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, అది పిల్లలు అవ్వనియండి లేకపోతే పెద్దవాళ్ళైనా, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటేనే మంచిది. ఓకే, మొత్తం హోల్ ఎగ్ బదులు. ఓకే, సో ఇప్పుడు పిల్లలకి ఎందుకు ఇవ్వచ్చు కదా, పెరిగే వయసు కదా అని చాలా మంది అనుకుంటారు. వైటే ఎందుకు, ఎల్లో కూడా ఇవ్వచ్చు. కానీ బరువు ఆల్రెడీ ఎక్కువగా ఉన్నవారు, ఓవర్ వెయిట్, ఒబేసిటీ కూడా పిల్లల్లో చాలా ఎక్కువ అయిపోయింది. సో వీళ్ళకి కూడా రెస్ట్రిక్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఆ ఫ్యాట్ కూడా వాళ్ళకి ఇంకా బరువు పెంచేస్తుంది. దీనివల్ల వాళ్ళకి పీసీఓఎస్ కానీ, డయాబెటీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్, యాక్చువల్లీ 12 to 19 years ఏజ్ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అయిపోతుందంట. అవును, పిల్లలకి యాక్చువల్లీ. సో ఇది రీసెర్చ్ చెప్తుంది, చాలా రీసెంట్గా జరిగిన రీసెర్చ్. అండ్ డయాబెటీస్, ఒబేసిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి. ఓకే. సో మీరు అడిగినట్టు ఓన్లీ ఎగ్స్ తినచ్చా అంటే నో, డెఫినెట్గా నో. ఏదో ఒక్క ఫుడ్ వల్ల మనకి అన్ని బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది రాదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎగ్ లో ప్రోటీన్ ఉంది, విటమిన్స్ ఉన్నాయి, ఫ్యాట్ ఉంది, ఫుల్ విటమిన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మరి ఓన్లీ ఎగ్ తింటే ఏమైద్ది అని కూడా అడుగుతారు కదా. ఎస్, డెఫినెట్ గా. సో అన్ని ఉన్నాయి కదా అని అదొక్కటే తినచ్చా? లేదు. కార్బోహైడ్రేట్స్ అనేది అంత ఎక్కువగా ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ 1% కూడా ఉండదు దాంట్లో. సో ప్రోటీన్ తో పాటు మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అండ్ ఫైబర్ ఉండదు. ఓకే. సో పీచు పదార్థం అనేది, ఫైబర్ దేనికి, మనకి అరుగుదల మంచిగా ఉండాలంటే ఫైబర్ తీసుకోవాలి. సో డెఫినెట్గా మనకి ఫైబర్ అంటే కాయగూరలు, ఫ్రూట్స్. అవును. సో కాయగూరలు డెఫినెట్గా ఎగ్తో పాటు తీసుకుంటూ, అండ్ అన్నం కొంచెం కానీ, చపాతీ కానీ, కొర్రలు, లేకపోతే కీన్వా ఇప్పుడు చాలా మంది తింటున్నారు. సో లేకపోతే రెడ్ రైస్, ఇట్లాంటివి కొంచెం చిన్న పోర్షన్తో తీసుకోవచ్చు. అవి తింటూ కూడా మనం హెల్త్ మంచిగా పెట్టుకోవచ్చు, ప్లస్ బరువు అనేది కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఎగ్ తినడం వల్ల చాలా మంది ఏం చేస్తారంటే ఒకటేసారి 5 నుంచి 6 గుడ్లు తినేయడం చేస్తారు. సో ఇది మంచిది కాదు. సో మన ఏజ్ బట్టి, మన ఎంత బరువు ఉన్నామో బట్టి, దాన్ని బట్టి ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నామో చూసుకొని మనకి ఎన్ని గుడ్లు కావాలో అంత తీసుకోవచ్చు. సో ఇప్పుడు 1 హోల్ ఎగ్, మొత్తం ఫుల్ ఎగ్ అంటే ఒక 5 నుంచి 6.5 గ్రాములు ప్రోటీన్ ఇస్తుంది ఒక ఎగ్. సో ఇప్పుడు ఇది మొత్తం అంతా మన బాడీలో అబ్జర్వ్ కాదు. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 grams ప్రోటీన్ ఒక గుడ్డు ఇస్తుంది అనుకోండి. సో మొత్తం 5 grams మన బాడీకి అందదు. సో కొంచెం డైజెస్ట్ అయ్యి
ఒక 2 గ్రాములు 2.5 గ్రాముల వరకు బాడీ అనేది అబ్జార్బ్ చేసి మన కండని పెంచుతూ కండబలం పెంచుతూ అండ్ మనకి వెయిట్ లాస్ అనేది హెల్ప్ చేస్తుంది. కానీ ఇంకొక 2.5 గ్రామ్స్ కానీ 3 గ్రామ్స్ కానీ ఏమవుతుంది, బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అయిపోతుంది, కిడ్నీస్ నుంచి ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఓకే. అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుడ్డులో వచ్చే ప్రోటీన్ కానీ ఏ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా 20 నుంచి 25 గ్రాములు ఒక్కసారి మ్యాక్సిమం 25 గ్రాముల వరకే తీసుకోవచ్చు. అది సో ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు 20-22 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అది దానికి వాళ్ళకి వెయిట్ లాస్ అనేది హెల్ప్ చేస్తుంది. నార్మల్ బరువు ఉన్న వాళ్ళు మాత్రం మరీ ఎక్కువ ఈ ఓన్లీ గుడ్లు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీస్ తట్టుకోలేదు అంత ప్రోటీన్. కిడ్నీస్ తట్టుకోలేనప్పుడు ఎక్కువ లోడ్ పడినప్పుడు కిడ్నీస్ పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ తొందరగా అయిపోతుంది అనమాట. సో డెఫినెట్గా ఎక్సెసివ్గా ఎగ్స్ తీసుకోవడం అండ్ ఒక పూట భోజనంకి ఓన్లీ గుడ్లు తినడం అనేది చేయకూడదు. ఇంకా కొబ్బరి నీళ్ళు హెల్దీ అన్నారు కదా అని కొంతమంది ఒకటే రోజు ఒక 1 లీటర్ అయినా తాగేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఆ కాన్షియస్నెస్ కానీ ఇంట్రెస్ట్ కానీ క్యూరియస్ అయిపోయారు. సో ఎంత తాగాలి, ఏ టైంలో తాగాలి, పరిగడుపున కూడా కొంతమంది తీసుకుంటున్నారు, ఫుడ్తో తీసుకుంటున్నారు. అసలు దీనికి ఏమన్నా టైమింగ్స్ ఉంటాయా? సో కొబ్బరి నీళ్ళకి స్పెసిఫిక్గా టైమింగ్స్ అంటే మరీ లేట్ ఈవినింగ్ తీసుకోకూడదు. ఓకే. సో అంటే 5 తర్వాత తీసుకుంటే, ఎందుకు అంటే ఇట్స్ లైక్ అ న్యాచురల్ డయూరెటిక్ అంటే మనకి యూరిన్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది అనమాట. అది డయూరెటిక్ అంటే. సో నైట్ ఈవినింగ్ తీసుకున్నారు 5 తర్వాత 6 తర్వాత తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మధ్యరాత్రిలో బాత్రూమ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎస్పెషలీ పెద్దవాళ్ళు అంటే 50 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే ఈ కోకోనట్ వాటర్ అనేది మార్నింగ్ పూట తీసుకుంటే బెటర్. కొంతమంది ఎంటీ స్టమక్ మీద తీసుకుంటారు, ఎస్ పర్వాలేదు తీసుకోవచ్చు, కానీ 1 లీటర్ 2 లీటర్లు మాత్రం తీసుకోకూడదు. ఓకే. అది ఒకటేసారి తీసుకోకూడదు. రోజుకి 1 బోండం తీసుకుంటే పర్వాలేదు. ఎందుకు అంటే ఇది న్యాచురల్ ఎలక్ట్రోలైట్ అంటే మనకి సోడియం పొటాషియం ఇట్లాంటివి ఎలక్ట్రోలైట్స్ సాల్ట్స్ అనేవి మన బ్లడ్లో ఉంటాయి. ఇది మన బ్లడ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏదైనా కొంచెం ఎక్కువ అవడం వల్ల, ఈ సోడియం పొటాషియం అనేది ఎక్కువ అవడం వల్ల లేకపోతే మరీ తక్కువ అవడం వల్ల మన బ్లడ్ని ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఇంకా వేరే ఇబ్బందులు అనేవి వస్తాయి అండ్ కిడ్నీ ఫంక్షన్ కూడా కొంచెం తగ్గిపోతుంది. సో ఇట్లాంటప్పుడు లేకపోతే మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల, లేకపోతే నార్మల్ పీపుల్ కూడా మరీ ఎక్కువ కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల లైక్ 1 లీటర్ తీసుకున్నారు అంటే కిడ్నీస్లో కానీ కొంచెం ఇంబ్యాలెన్స్ అవ్వడం, సోడియం పొటాషియం బ్లడ్లో కొంచెం ఎక్కువగా సోడియం పొటాషియం అయిపోవడం జరుగుతాయి అన్నమాట. సో డెఫినెట్గా 1 లీటర్ వరకు తీసుకోకూడదు. 1 బోండం అంటే 300 ml తీసుకుంటే పర్వాలేదు. ఓకే. అండ్ మార్నింగ్ పూట లైక్ ఎంటీ స్టమక్ తీసుకోవచ్చు, లేకపోతే ఇన్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒక స్నాక్ టైంలో అలా తీసుకుంటే పర్వాలేదు. అది దట్ ఈస్ ద బెస్ట్ టైం. అండ్ స్పోర్ట్స్ ఆడే పిల్లలు లేకపోతే స్పోర్ట్స్ వాళ్ళకైతే వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నప్పుడు, మ్యాచ్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు లేకపోతే కాంపిటీషన్ ఆడుతున్నప్పుడు మధ్యలో తీసుకుంటే చాలా చాలా మంచిది. ఎనర్జీ డ్రింక్ అంటే బదులు ఇది. ఇది న్యాచురల్ ఎనర్జీ డ్రింక్. సో నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ఫ్లేవర్స్. యూజువల్ గా బయట క్రికెట్ ఆడడానికి కానీ ఆడుకునే పిల్లలకి గ్లూకోన్ లాంటివి కలిపిచ్చేస్తారు పేరెంట్స్ బాటిల్స్ లో. దాని బదులు ఇది ఇస్తే ఇంకా మంచిది. ఓకే. అది సో ఇట్లా తీసుకుంటే పర్వాలేదు. ఎండాకాలంలో పొద్దున్న సాయంత్రం తీసుకున్నా పర్వాలేదు, కానీ వర్షాకాలం అండ్ చలికాలంలో ఒక్కసారి రోజుకి తీసుకుంటే పర్వాలేదు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.